పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు తాజాగా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక షిప్ని గల్ఫ్ ఆఫ్ ఈడెన్లో ఆక్రమించడం అంటే లాక్కోవడానికి ట్రై చేశారు. చివరికి మన మార్కోస్ ఏదైతే మన సైనిక దళాలతో కూడినటువంటి ప్రత్యేక కమాండో వ్యవస్థ ఉందో వాళ్ళు వచ్చేటప్పటికి పరారైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ సముద్రపు దొంగల నుంచి అనేక దేశాల వాళ్ళని కాపాడిన చరిత్ర భారత సైన్యానికి ఉంది. మిగతా సైన్యం మిగతా నేవీ వాళ్ళు అంత ఇనిషియేటివ్ తీసుకోరు, మనోళ్ళు అట్లా తీసుకుంటుంటారు. అది మన వాళ్ళకే ఉపయోగపడింది. ఏదైతే మర్చెంట్ వెసల్ అంటే ఈ వాణిజ్య నౌక ఒకటి క్రిటికల్ కార్గోతో వెళ్తుండగా దాని మీదన ఈ సముద్రపు దొంగలు దాడి చేశారంటూ సోమాలికి సంబంధించిన సముద్రపు దొంగలు దాడి చేసి హైజాక్ చేశారన్నటువంటి సమాచారం అందగానే ఏదైతే వరల్డ్ బిజియెస్ట్ మ్యారిటైమ్ ట్రేడ్ రూట్ అయినటువంటి దీంట్లోనే గల్ఫ్ ఆఫ్ ఏడెన్లోనే జరిగినటువంటి సందర్భంలో మెరైన్ కమాండోస్తో కూడినటువంటి మార్కోస్ టీం వెళ్ళింది. ఎంబీ గోల్డెన్ ఆర్సెనల్ అనేటటువంటి ఇది ఈజిప్ట్ నుండి ఇండియాకు వచ్చేటటువంటి నౌక మీదన ఆయుధాలతో కూడినటువంటి ఈ సముద్రపు దొంగలు దాడి చేశారు. యాంటీ పైరసీ ప్రోటోకాల్స్ని యాక్టివేట్ అవ్వడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి మన ఐఎన్ఎస్ ట్రికాండ్, అట్లాగే తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట ఇది, ఒక్కసారిగా దాడికి దిగింది. దాంట్లో వెళ్ళినటువంటి మన బ్యాచ్ వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. మనోళ్ళ దెబ్బకి పరుగులు తీసి పారిపోయినటువంటి పరిస్థితి తీవ్రవాదులు ఏదైతే ఆ సముద్రపు దొంగలదవుతుంది. యాంటీ పైరసీ అన్నటువంటిది మనం 2008 నుంచి అమలు చేస్తున్నాం ఇండియన్ నేవీ. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్కోస్ టీముని ఏర్పాటు చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం అయింది. షిప్ని అయితే ప్రస్తుతానికి సేవ్ చేశారు. మన షిప్పు మన చేతికే వచ్చింది. సముద్రపు దొంగలైతే పారిపోయారు.